అనంతపురం జిల్లా హిందూపురంలో భారీగా నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 27 లక్షల రూపాయల విలువైన నకిలీ కరెన్సీని పట్టుకున్న పోలీసులు 6 వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. మీరు ఒక్క నిమిషం కూర్చొని కాడ చూసుకోండి. 27,32,400 రూపాయల ఫేక్ కరెన్సీని రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన ముద్దాయి ఎస్ శ్రీనివాసులు, వీరు వైఎన్ఎస్ కోట పావగడ తాలకు సంబంధించిన వారు సయ్యద్ ముబారక్ అని, ఈయన హిందూపూర్ బంధుత్వాలు ఉన్నాయి, ఈయన బెంగళూరులో ఉంటున్నారు. వీరు హరిజన శ్రీనివాసులు సహకారంతో ఈ నోట్లు తయారు చేయడం జరిగింది. సో వీళ్ళంతా కూడా ఈ మధ్యకాలంలో రైస్ పుల్లింగ్ అటువంటి కార్యక్రమాల్లో పాల్గొని చాలా డబ్బు కోల్పోయారు. ఈ సంఘ శ్రీనివాసులు పావగడ తాలూకా వారికి సంబంధించిన ఇంట్లో కొన్ని స్కానర్స్, ప్రింటర్స్ పెట్టి అక్కడ వారికి తర్ఫీదు ఇచ్చి హిందూపూర్లోనే మన మ్యారేజ్కి కార్డ్స్కు తయారు చేసే పేపర్ తీసుకెళ్ళి అక్కడ ఈ కలర్ ప్రింట్స్ ద్వారా దాన్ని స్కాన్ చేసి కలర్ ప్రింట్ చేశారు నోట్స్ని. దీనికి సంబంధించి ప్రవీణ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రవీణ్, పోలీసులు ఎలా నిఘా పెట్టి 27 లక్షల నకిలీ కరెన్సీని పట్టుకున్నారు? లక్ష్మి, అటు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో దొంగ నోట్లు ముద్రించి చలామణి చేసి 6 సభ్యుల ముఠాను అనంతపురం పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. హిందూపురంలో ఒక 2 వ్యక్తులు చలామణి చేస్తుండగా నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పి ఇవాళ ఎస్పీ అశోక్ కుమార్ ఇంతకుముందే మీడియాతో సమావేశంలో మాట్లాడారు. అయితే ఈ కర్ణాటక చెందిన ముబారక్, శ్రీనివాసులు అనే వ్యక్తులు ప్రధానంగా 2 జత కలిసి 6 మందిని ముఠాగా ఏర్పరచుకుని ఈ హిందూపురము, పెనుగొండ, తర్వాత బెంగళూరు, అనంతపురం కేంద్రంగా ఈ దొంగ నోట్ల చలామణి జరుపుతున్నారు. ప్రధానంగా ఇందులో ఇప్పటికే 50,000 రూపాయల నోట్లు చలామణిలోకి తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన 27,34,200 రూపాయలు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిన్న ఆ హిందూపురంలో టీ స్టాల్ వద్ద ఒక 500 నోటు నకిలీది మార్చే క్రమంలో అంతకు ముందే దీని మీద నిఘా పెట్టి సమాచారం అందుకున్న పోలీసులు ఆ మార్పిడి చేస్తున్నటువంటి ముఠా సభ్యులు రాజేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని ద్వారా ఈ మొత్తం విచారించగా ఈ ముఠా గుట్టు బయటపడింది. మొత్తం ఈ బెంగళూరుకి చెందిన ముబారక్, శ్రీనివాసులు ప్రధానంగా ఇందులో నిందితులుగా ఉన్నారు. అయితే ఈ ఈజీగా డబ్బు సంపాదించడానికి వీళ్ళు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. హిందూపురం సమీపంలో పరిగి కేంద్రంగా ఒక పల్లెలో ఈ దొంగ నోట్లను ముద్రిస్తూ వాటిని చలామణి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే కేవలం 50,000 రూపాయలు మాత్రమే వీళ్ళు ఇప్పటి వరకు చలామణి చేశారని చెప్పి మిగతా 20 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకోమని చెప్పి ఇందాక ఎస్పీ చెప్పారు. లక్ష్మి. రైట్ ప్రవీణ్. మనం